సో త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో వస్తున్నటువంటి గుంటూరు కారం సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు హీరోగా అండ్ శ్రీలీల హీరోయిన్. సో ఆ సినిమాలో మీరు ఏదైతే మీ ఫ్లోలో చెప్పినటువంటి మాట ఉందో కుర్చీ మడత పెడితే, సో దాన్ని వాడటం జరిగింది. సో దానికి వాళ్ళు ఏమన్నా మీకు కంపెన్సేషన్ ఇవ్వడం జరిగిందా? వాళ్ళు నాకు కలవాలే, కానీ నేను మ్యూజిక్ డైరెక్టర్ తమన్నా వద్దకు వెళ్ళా. నన్ను ఒక ఫ్రెండు వైజాగ్ సత్య గారని తీసుకెళ్ళిండు. అతన్ని కలిసిన తర్వాత అతను నా హెల్త్ బాగాలేదంటే కొంత రెమ్యునరేషన్ కూడా ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత నా వాయిస్ కావాలన్నాడు. దేనికి సార్ అన్న? నీ డైలాగ్ వాయిస్ కావాలన్నాడు. నా డైలాగ్ మాట్లాడిన తర్వాత అతను నాకు కావాల్సింది ఇచ్చిండండి, డబ్బులు ఇచ్చిండు. అయితే అవి తీసుకొని వచ్చిన తర్వాత నాకు అప్పటికి తెలియదు అక్కడ ఏమవుతుందన్నది నాకు తెలియదు. ఆ తర్వాత 2 రోజులకు ఇదే వైజాగ్ సత్య గారు నీ పాట రికార్డ్ అవుతుంది మహేష్ బాబు గారి పిక్చర్లో గుంటూరు కారంలో అని చూపించిండు మొబైల్లో. చూసినా నేను సంతోషపడ్డా. ఎందుకంటే ఒక మామూలు కుటుంబంలో పుట్టి ఇవాళ ఒక డైలాగ్ తోటి కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నా. వాళ్ళ అభిమానంతో నేను ఇప్పుడు అంతో ఇంతో సంపాదించుకుంటున్నా అని నాకెంతో సంతోషం అనిపించిందండి. అంటే యాక్చువల్లీ ఇది మీది ఈ ఏజ్ కంటే ఇంకా కొన్ని రోజుల ముందే, కొన్ని సంవత్సరాల ముందే మీకు బై హైప్ కానీ మీరు సంపాదించడం కానీ జరిగి ఉంటే మీ లైఫ్ వేరేలా ఉంటుంది. అవును. సో ఇప్పుడు మీకు ప్రతి చోట గుర్తింపు వస్తుంది. అవునండి. అది దేనివల్ల అయినా కావచ్చు, అంటే మీరు చేసిన పనుల వల్ల. అవును. సో ఈ వయసులో రావడం బాధాకరంగా ఉందా, సంతోషంగా ఉందా? చాలా సంతోషంగా ఉందండి. నేను నిజంగా చెప్తున్నా, నా వయసు 62. నాకు ఇప్పటివరకు గ్లూకోజ్ తెలియదు. కాకపోతే ఇప్పుడు కొంచెం హెల్త్ బాగా, అందువల్ల రోజుకి ఒకటే వస్తున్నా. ఎక్కడైనా షూటింగ్ ఉంటే, ఏదైనా ఇంటర్వ్యూ ఉన్నా ఓపిక లేదు. ఓకే. ఇప్పుడు డబ్బు కోసం అనుకుంటే ఎట్లయినా సంపాదించవచ్చు, కానీ ప్రాణం పోతే తిరిగి రాదు అన్న ఆలోచనతోటి ఉన్నానండి. అంటే కొంతమంది ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఫ్రైడ్ చికెన్ బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ చికెన్ అంటే చాలా ఇష్టం. ఆయనకు కూడా అరౌండ్ మీ ఏజ్లోనే ఆయనకు కూడా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయనకి గుర్తింపు వస్తుంది. ప్రతి ఊర్లో కూడా స్టాల్స్ ఉన్నాయి, ప్రతి టౌన్లో సిటీస్లో ఉన్నాయి. సో ఈ ఏజ్లో మీకు గుర్తింపు రావడం అనేది మీకు పర్వాలేదు అనిపిస్తుందా, ఇంకొంచెం ముందు వస్తే బాగుండు అనిపిస్తుందా? చాలు సంతోషం. ఈ సంతోషం చాలండి. ఇంకా ముందుకు పోవాలి. అతి ఆశ అనర్థం మేడం. ఆశ ఉండాలా, దానికి ఒక హద్దు అన్నది ఉండాలా. అతి ఆశ అన్నిటికీ అనర్థమే. సో తమన్నా అయితే కలిశాను అని చెప్పారు. మరి మహేష్ బాబు గారిని కలవడం కానీ చూడడం కానీ? ఒక 2 సెకండ్లు లేట్ అయిందండి. అతని కారు మూవ్ అయింది, స్టూడియోలోకి వెళ్ళి ఓకే నేను ఎన్నుకున్నా, వెళ్ళిపోయాడు. కలవాలా అతన్ని? నా బ్యాగ్లో కలుస్తా. పిక్చర్ రిలీజ్ నాడు కంపల్సరీ, అది ఏ థియేటర్లో రిలీజ్ అయినా 12th రిలీజ్ అంట. నా ఫ్యామిలీని తీసుకొని పోతా. కావాలంటే టికెట్లు 4 రిజర్వేషన్ చేయించుకుంటా, నా ఫ్యామిలీని తీసుకొని పోతా. పిక్చర్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒక మాస్క్ పెట్టుకొని పోతానండి, మంకీ క్యాప్. ఈ జనాల సెల్ఫీకి నేను తట్టుకోలేను. ఓకే. ఇబ్బందులు పడుతున్నారు జనాల నుంచి మీరు? ఇగో ఒకటి మేడం, ఇప్పుడు మీరు పిలిచిండ్రు, నేను వస్తున్నా, నాతోటి నా మిస్సెస్ ఉంది. నేను పోతుంటే నా ఎదురుగా వచ్చి తాత సెల్ఫీ అని అంటే ఆ నడి రోడ్డు మీద నా భార్యను తీసుకొని ఆగాల? నాకు అది సింగిల్గా ఉన్నాను, నేను ఇస్తాను, నేనే పిలిచి తాత సెల్ఫీ ఇస్తా అంట. ఇప్పుడు కొంతమందికి కొన్ని కోరికలు, కొన్ని ఆలోచనలు ఉంటాయండి. అలా మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. ఎంత మంచి వ్యక్తిలో కానీ ఒక 5% బ్యాడ్ క్యారెక్టర్ ఉంటుంది. అవునా కాదా? ఎంత మంచిగా ఉండదు, 5% బ్యాడ్ క్యారెక్టర్ ఉంటుంది. కానీ నాకు ఒక క్యారెక్టర్ ఉందండి. అదేంటంటే, నేను ఇంటికి ఒక్క కొడుకును, నాకు 4 రక్కలు, ఒక చెల్లె. హెల్త్ బాగాలేక చిన్న చెల్లె చచ్చిపోయింది. 4 రక్కలు. ఆడిపిల్లను ఎవరన్నా హెరాస్మెంట్ చేసిందనుకోండి, ఇంటికి పోయి కొడతా. ఆడిపిల్ల అంటే అమ్మ ఆడదే, అక్క ఆడదే, చెల్లె ఆడదే, భార్య ఆడదే. దేవుడు పుట్టలేక అమ్మనిచ్చిండండి. ఆ విలువ అందరికి అర్థం కాదు. త్రివిక్రమ్ గారిని కూడా ఏమన్నా కలవడం కానీ ఆయన మాట్లాడడం జరిగిందా, చెప్పారా? కలిసిండు అతను, కలిసారు. ఓకే. కానీ ఈ డీటెయిల్స్ నాకు చెప్పాలా.
యాక్చువల్లీ సినిమాలో మీ చేత డైలాగ్ కూడా చెప్పించారు, ఓపెనింగ్ సీన్ మీదే ఉంటుందని కూడా టాక్ వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం? అది వాళ్ళకే ఎరక, నాకైతే తెలియదు. మీరు స్క్రీన్ మీద కనిపిస్తారా మాకు గుంటూరు కారంలో? గుంటూరు కారం కాకపోయినా కూడా ఒకవేళ నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో అల్లు అర్జున్ గారి పిక్చర్లో ఒకవేళ అవకాశం వస్తే యాక్టింగ్ చేస్తానండి. నేను భలే పాటలు పాడతా, భలే డ్యాన్స్ చేస్తా ఈ ఏజ్లో. ఇప్పటికీ మీరు పాటలు పాడతారు? నా సొంత పాటలు, పిక్చర్ పాటలు కాదు. సొంత పాటలు అంటే పాటలు రాసుకుంటారు? నేను రాసుకుంటానండి. అంటే ఎవరి మీద రాస్తారు మీరు జనరల్గా? అంటే వేటి మీద? ప్రేమ విఫలమైపోయిన వాళ్ళ మీద, రైతు మీద, నడిచే జనరేషన్ మీద రాస్తానండి. సో ప్రేమ అనేది కామన్, రైతు బిడ్డ అనేది కూడా ఓకే. బట్ ప్రజెంట్ జనరేషన్ అన్నారు చూసారా, ఇప్పుడు కరెక్ట్గా 2024 స్టార్ట్ అవ్వబోతోంది. సో ప్రజెంట్ జనరేషన్కి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? పాట రూపంలో ఏమన్నా పాట రూపం అంటే కాదు కానీ ఒక మాట చెప్తానండి. ఓకే. అమ్మాయి ఎర్రగా బుర్రగా ఉందని చెప్పని అబ్బాయి వెనుకబడతాడు. అబ్బాయి దగ్గర డబ్బు ఉందా లేదా అని చూసి అమ్మాయి వస్తుంది. ఒకవేళ అఫీషియల్గా అమ్మాయి ఉందనుకో వదలడు, అఫీషియల్గా అబ్బాయి ఉన్నా వదలడు. జేబు కాలేనాక రోడ్డు వదిలిపోతానన్న అబ్బాయి అన్నా కూడా అమ్మాయి అన్నాడు కదా, అది టైం పాస్ లవ్. అది జస్ట్ టైం పాస్. అది ఒక లవ్ అంటే ఎట్లుండాలండి, అది ఒక ఆకర్షణ ఉండాలి. లవ్ అనేది ఒక ఆకర్షణ ఉండాలి, టైం పాస్ ఉండద్దు. నాకు ఒకటే నచ్చల, నాది లవ్ మ్యారేజ్. ఓకే. షీ ఈజ్ ద మై వైఫ్. ఓకే. నేను ఏది తెచ్చినా కూడా తొడిగింది. గొడ్డు కారంతో భోజనం పెట్టినా తిన్నది. ఇది కావాలా అని ఇప్పటివరకు అడగల. నాకు ఇది తెచ్చిపెట్టు, నాకు ఇది కొనిపెట్టు అని ఎన్నడూ అడగల. ఎన్ని సంవత్సరాలు అయింది మీకు పెళ్ళి? ఇప్పుడు 89. 89లో మీకు పెళ్ళి అయింది. నేను అంటున్నా కదండి, గాడ్ గిఫ్ట్ మై మిస్సెస్ మీ. గాడ్ గిఫ్ట్ మీ వైఫ్. అయితే 4 పిల్లలు, ఒక పాప, 3 కొడుకులు, అందరి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మేము ఇద్దరం, తాత నాయనమ్మ కూడా అయిపోయాను. దట్స్ ఇట్. సో రైతు మీద మీ అభిప్రాయం ఏంటి? పాటే పాడతానండి రైతు మీద. ఇప్పుడు ఇదేంటి బిగ్ బాస్లో ఉన్నారా అతను? పల్లవి ప్రశాంత్. ఒక మాట నేను అడుగుతా, అతనని చెప్పండి, మీరన్న ఆన్సర్ ఇవ్వండి. నువ్వు దుక్కినవా, దున్నినవా, నాటిన, బురదల దిగినవా? రైతు అంటే తెలుసా? చదువుకొని ఎక్కడనో చదువుకొని వచ్చి నువ్వు బిగ్ బాస్లో యాక్టింగ్ చేసినావు. రైతు అంటే తెలుసా? పాటే పాడతానండి. రైతన్నో రైతన్నా, రైతుల కష్టం తెలియదయ్యా, పాలించే ప్రభువులకు. తొడిగిన బట్టలే ఉరితాళ్ళు, కరెంటు స్తంభాలే ఉరి కొయ్యలు. తొడిగిన బట్టలే ఉరితాళ్ళు, కరెంటు స్తంభాలే ఉరి కొయ్యలు. పట్టెడన్నం నీకు లేకున్నా పక్కవాడికి పెట్టే దొరవయ్యా. రైతన్నో రైతన్నా, కరెంటు తీగలకు కన్న పిల్లలు బలైపోతుంటే కన్నీళ్ళు తుడుచుకొని భూమిని నమ్మి బువ్వదీసే రైతన్న. రైతు ఈజ్ ద గాడ్ ఎనీ టైం. రైతు లేనిది నీ దగ్గర కోట్ల రూపాయలు ఉండొచ్చు మేడం, ఎవరి దగ్గర కానీ నోట్లు తిని బతకరు. అది ఏదో ఒక రైస్ ఇంత తిని గిలాస నీళ్ళు తాగి పండుకుంటారు, అప్పుడు సమ్మగా నిద్ర పడుతుంది. ఎంత డబ్బున్నా భోజనం లేనిది వేస్ట్ అండి. కానీ పాట భలే పాడారు తెలుసా మీరు? థ్యాంక్స్ అమ్మా.